Hi friends, welcome to Nandi. Most of the important newspapers లో కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా చదువుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈవెన్ వీఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ టూ. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ us for more updates. These are the topics we are going to discuss today. Right to government aid is not a fundamental right. This was told by Supreme Court of India. Fundamental rights news lo ochindi kabatti Constitution law, to which part the fundamental rights belongs to, friends? It is third part. And articles related to fundamental rights are from 12 to 35. Certain facts regarding fundamental rights. So ఇప్పుడు రైట్ టు గవర్నమెంట్ ఎయిడ్ అనేది మనకి ఆర్టికల్ 30 ప్రకారం ఉంటుంది. సో వాట్ ఇస్ దిస్ ఆర్టికల్ 30? దీస్ ఆర్ సర్టన్ రైట్స్ టు మైనారిటీస్. మైనారిటీస్ అంటే ఎవరు? దే క్యాన్ బి రిలీజియస్ మైనారిటీస్ ఆర్ లాంగ్వేజ్ మైనారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పీక్ తెలుగు. సో తెలుగు కాకుండా మిగతా ఎవరు వేరే లాంగ్వేజెస్ యూజ్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినా వాళ్ళందరూ మైనారిటీస్ కింద వస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కువ రిలీజియస్ కమ్యూనిటీ వాళ్ళు హిందూస్ ఉన్నారు. సో మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు మైనారిటీస్ కింద వస్తారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్, సో ఈ టూ కేటగిరీస్ ఆఫ్ మైనారిటీస్ కమ్స్ అండర్ యువర్ ఆర్టికల్ 30. ఈ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా అడ్మినిస్ట్రేట్ చేయాలన్నా ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ దేర్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 30. సో ఈ ఆర్టికల్ 30 సబ్ క్లాజ్ లో దే విల్ బి మెన్షనింగ్ దాట్ రైట్ టు గవర్నమెంట్ ఎయిడ్. ఎయిడ్ అంటే హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు దీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది. బట్ నౌ వాట్ సుప్రీం కోర్ట్ ఇస్ టెల్లింగ్, ద రైట్ టు గవర్నమెంట్ హెల్ప్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అని అంటుంది. ఎందుకు అనంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ హెల్ప్ కావాలి అని అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. If these rules and regulations are followed, then only the educational institutions, particularly minorities education institutions, will be given help from the government. If you follow avvanu ani ante, the help can be cancelled by the government. This is what told by your Supreme Court. So next is most of the social issues related ఏవైనా రీఫార్మ్స్ వస్తే పర్టికులర్గా మనకి కేరళ నుంచి ఖచ్చితంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. సో దాట్ వాజ్ like very important because they are very good at educational level. I'm not telling that literacy, friends, it is education. Literacy is like if you can write and if you can speak certain language, then you can be called as a literate. Like మనం 6th or 7th క్లాస్ వరకు సరిగా చదువుకొని మన సైన్ పెట్టేసుకొని సరిగా మాట్లాడితే ఒక లాంగ్వేజ్ ని యూ కెన్ కాల్ యాజ్ అ లిటరేట్. బట్ ఎడ్యుకేషన్ ఇస్ విజ్డమ్, అప్లైయింగ్ యువర్ నాలెడ్జ్ practically in order to solve your problems. Yes, so education is much beyond your literacy. So Kerala lo ee education level high unnai kabatti you can expect most of the social reforms here. Varsity anante general ga university, friends. So manaku news lo enduku ochindi ante Kerala University డిగ్రీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళకి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తుందంట. సో ఆ డిక్లరేషన్ ఫామ్ లో ఏముంటుంది అంటే దట్ the student should not take the dowry. This is very interesting, friends. So ఇందులో ఏదో రీఫార్మ్స్ చేస్తాను అని చెప్పేసి కేరళ యూనివర్సిటీ న్యూస్ లో వచ్చింది. ఈవెన్ యువర్ కాలికట్ యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీస్ కూడా స్టూడెంట్స్ అడ్మిషన్ ఆర్ డిగ్రీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ చేసే రైట్ వాళ్ళకు ఉంది ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ దేర్ గార్డియన్స్ ఆర్ ఫోర్సింగ్ ఫర్ డౌరీ. దిస్ ఇస్ వెరీ ఇన్నోవేటివ్. అండ్ మనకి ఇలాంటి టాపిక్స్ అన్ని గవర్నెన్స్ టాపిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా సాల్వ్ చేస్తాయి అండ్ యూ కెన్ ఆల్ యూజ్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఈవెన్ సమ్టైమ్స్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్. The next topic is regarding Vaccine Maitri. ఈ అక్టోబర్ లో మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ని రెజ్యూమ్ చేయాలి అని అనుకుంటున్నారు. So when it was introduced, friends, it was introduced in January 2021. What is this Vaccine Maitri all about?
వ్యాక్సిన్ మైత్రి అంటే వ్యాక్సిన్ ఫ్రెండ్షిప్ ఇనిషియేటివ్ అని. గ్లోబల్ లెవెల్లో లో ఇన్కమ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దే ఆర్ ల్యాకింగ్ వ్యాక్సిన్స్. అండ్ సో అలాంటి కంట్రీస్ కి ఇండియా ద్వారా ఐదర్ గిఫ్ట్ ఆర్ త్రూ కన్సెషన్ ప్రాసెస్ లో వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. So this is what your Vaccine Maitri scheme is all about. And these are the countries which are considered as a beneficiaries of this Vaccine Maitri initiative. Do not try to remember all these things, but if they are neighboring countries, try to remember. And one more thing, in this Pakistan is not there. So these are the things you have to remember. And first countries to receive this Vaccine Maitri initiative through grant were Bhutan and Maldives. And international relations ప్రకారం మనకి హార్డ్ పవర్ అండ్ సాఫ్ట్ పవర్ అని రెండు కేటగిరీస్ ఉంటాయి టు డిస్క్రైబ్ ద పవర్ ఆఫ్ అ కంట్రీ. హార్డ్ పవర్ అంటే లైక్ మిలిటరీ, మీ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఆల్ దోస్ కమ్స్ అండర్ యువర్ హార్డ్ పవర్. సాఫ్ట్ పవర్ అంటే ఇప్పుడు ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి కదా, మనం వేరే కంట్రీస్ ఫిలిమ్స్ కూడా చాలా చూస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ as సాఫ్ట్ పవర్. అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ and tourism, all these comes under your soft power. So e Vaccine Maitri initiative mana international relations, so it comes under soft power. And India neighborhood and Indo-Pacific regions lo evaraithe untaro vallandariki ee Vaccine Maitri dwara help avutundi. The next topic is regarding Pradhan Mantri Digital Health Mission. So this was recently launched by our Prime Minister of India through a video conferencing. Actually ga idi pilot ante experiment base lo already konni places lo India lo launch chesaru, but now it will be launched through full-fledged scale. So what are the key features of this scheme, friends? Every citizen of India ki oka digital health ID create chestaranta. Ee ID lo all the information about the citizen regarding health ante oka health record ఇందులో మెయింటైన్ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ ఐ హ్యాడ్ ట్రీట్మెంట్ ఇన్ సో అండ్ సో హాస్పిటల్, ఆ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఇఫ్ ఐ హ్యావ్ సో అండ్ సో డిసీజెస్ అండ్ దాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ హియర్, సో దాట్ యాక్చువల్గా పేషెంట్ కండిషన్ అనేది ప్రాపర్గా హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేసే హాస్పిటల్స్కి అర్థమవుతుంది, సో దట్ దే కెన్ ట్రీట్ దెమ్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ. అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ ఫర్మ్స్కి కూడా జనరల్లీ citizens ki insurance ఇచ్చేటప్పుడు they have to go with the health record of the patients or the clients. So అలాంటి information అంతా ఒకే దగ్గర ప్రొవైడ్ చేసి ఉంటుంది ఇన్సూరెన్స్ ఫర్మ్స్ కి. అండ్ ఈవెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ సిటిజన్స్. లైక్ ఇఫ్ వీఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ వీ వాంట్ టు ట్రీట్ ఇన్ ఢిల్లీ, సో అక్కడికి ట్రీట్మెంట్ కి మీ హెల్త్ రికార్డ్స్ అన్ని క్యారీ చేసుకొని వెళ్ళకుండా, లైక్ యూ కెన్ స్టోర్ ఆల్ యువర్ హెల్త్ రికార్డ్స్ ఇన్ యువర్ హెల్త్ ఐడీస్ అండ్ డైరెక్ట్లీ యూ కెన్ ట్రావెల్ అండ్ ఆ హాస్పిటల్స్ కి మనం యాక్సెస్ ఇస్తేనే వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ యువర్ హెల్త్ ఐడి. అండ్ ఈ డిజిటల్ హెల్త్ మిషన్ లో ఈవెన్ యూ హ్యావ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ all healthcare providers, both modern and traditional system medicines treatments లో ఎవరైతే సర్వీస్ హెల్త్ రిలేటెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ అందరి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేసి ఉంటుంది, సో దట్ ఈవెన్ సిటిజన్ క్యాన్ ఫైండ్ ఈజీలీ ఇఫ్ సో అండ్ సో డిసీజ్ నాకు ఏదైనా వస్తే బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అని, ఆర్ మై కండిషన్స్ ని బట్టి విచ్ హాస్పిటల్ హ్యావ్ టు బి చూజన్. బోత్ ఫ్రెండ్స్, ట్రెడిషనల్ మెడిసిన్స్ అయినా మోడర్న్ మెడిసిన్స్ అయినా కూడా వాళ్ళంత ఇన్ఫర్మేషన్ మనకి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్ లో మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ లైక్ అ విన్ విన్ సిచ్యుయేషన్. నాట్ ఓన్లీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి సిటిజన్స్ హెల్త్ గురించి ఇన్ఫర్మేషనే కాదు, ఈవెన్ సిటిజన్ క్యాన్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ హెల్త్ కేర్. సో దిస్ ఇస్ అ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్. అండ్ ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో ఒక శాండ్ బాక్స్ ఉంటుంది, దాట్ ఈస్ వాట్ యువర్ టెక్నాలజీ రిలేటెడ్ అండ్ ఇట్స్ నాట్ మచ్ మోర్ ఇంపార్టెంట్. బట్ నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ ని ఎవరైతే like they want to test their technology, they can do it through this sandbox. And ee scheme ni implement chese agency evaru friends? National Health Authority. This is under which ministry friends? Ministry of Health and Family Welfare. Let's see now certain facts and also main points to be included in your answers. First fact,
ఆధార్ మనకి 12 డిజిట్స్ అండి. యువర్ హెల్త్ ఐడి ఈజ్ ఆఫ్ 14 డిజిట్స్. అండ్ ఈ హెల్త్ ఐడి అనేది వాలంటరీ సిస్టమ్ అండి, మ్యాండేటరీ కాదు. If a particular person do not want to create his or her a health ID, then it's their wish. And as I already mentioned all these points, it uniquely identifies every citizen's మన మెడికల్ హిస్టరీ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా అందులో ఉంటుంది, అండ్ ఇట్ ఇస్ పోర్టబుల్. అండ్ క్రిటిక్స్ కి వస్తే, లైక్ క్రిటికల్లీ యు ఆర్ డిస్క్రైబింగ్ దిస్ ప్రధాన్ మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ఆర్ హెల్త్ ఐడి స్కీమ్. ఇండియాలో మనకి ఏం కావాలి ఫ్రెండ్స్? అఫోర్డబుల్ అండ్ హై క్వాలిటీ హెల్త్ కేర్ కావాలి. ఇది ప్రొవైడ్ చేయకపోవడానికి కారణం ఇమ్మొబిలిటీ ఆఫ్ మెడికల్ రికార్డ్స్. This is a question mark, and we do not have any clear justification regarding this. But affordable and high quality healthcare India lo provide cheyali ante, first of all mana hospitals numbers ni increase cheyali and trained staff ni recruit chesukovali. We have many staff in order to provide healthcare service, but trained staff are very limited in number. So first of all, we have to concentrate on all these things. And health ID anedi, lot of information of your personal data will be stored here. India though, we do not have a privacy law, even though Supreme Court have declared right to privacy as a fundamental right in Puttaswamy case, but ఇప్పటికీ మనకి privacy law అనేది ఏది లేదు. అండ్ డిజిటల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. ఈ రెండు డ్రాబ్యాక్స్ వల్ల the health ID information can be misused. So chances are very high. And even anta personal data manam provide chestunte, definitely we have to think about the cyber security. ఇప్పటికే చూస్తున్నాం ఫ్రెండ్స్, పెగసస్ అని చెప్పేసి, ఇంకేవో అని చెప్పేసి, like many malwares and hacking is going on in India, and it is repeating in all over the world also. But proper cyber security mechanism provide చేసిన తర్వాత maybe this can be used in a mammoth way. The next topic is regarding elder line. It is a toll-free number, friends, 14567. In order to get any information or assistance or guidance regarding elderly people all over India lo ee toll free number use avutundi friends. Like వాళ్ళకి pension issues gaani, legal issues gaani, any emotional support kavalana, or any kind of abuse and rescues homeless elderly people, all these things can be done through your toll free number. So if anyone needed it, please do just spread the toll free number. And vulnerable sections of the society like LGBTQ community kavachu, SCs or STs or OBCs, certain category of OBCs itself, and below poverty line people, acid attack victims, or many other people all comes under your vulnerable sections. So ilanti vulnerable sections related evaina manaki news lo vaste, definitely you have to point it out. And next topic is regarding Xenon 1T experiment. It is the world's most sensitive dark matter experiment. This was launched in a laboratory in Italy. E experiment dwara they can not only detect dark matter, but they can also detect dark energy. So please friends, do comment in the comment box what is the difference between dark matter and dark energy. The next topic is regarding Maoist influence. 2010 లో 96 districts లో Maoist influence ఉండేదంట friends, but now it was reduced to 41. It is a huge success and it is very important topic in internal security of general studies. ఈ Maoist influence అనేది almost 10 states లో ఉంది. If you can answer, please do answer in the comment box what are the 10 states in which you have Maoist influence. So left wing extremists ki, Maoists ki and Naxalites ki difference is very very important. Left wing extremist definition manaki arthamavute who are Maoists and Naxalites anedi arthamaitundi. Ee left wing extremists anedi evaru? Everyone want to bring a change in the society, even we also want to bring the change in society. Kani a change anedi oka violent revolution dwarane change in the society can be possible అనే ఐడియాలజీ బిలీవ్ చేసే వాళ్ళందరూ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అని అంటారు. సో గవర్నమెంట్ ఆర్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగేన్స్ట్ గా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. పర్టికులర్ గా
Bastar district of your Chhattisgarh region is known for Maoist influence, friends. I'm just giving an example. Adi less developed region. So akkada developments anni jaragakunda chuskuntaru. And even people ni sometimes ee Naxalites vallu misguide chestu untaru. అండ్ ఈవెన్ కరెంట్ హ్యాపెనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి పీపుల్ కి చాలా దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ సర్టన్ మెకానిజమ్స్ విచ్ నక్సలైట్స్ ప్రిఫర్ ఇన్ ఇండియా in order to bring the change in the society. ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ని వరల్డ్ వైడ్ లెవెల్లో మావోయిస్ట్ అని అంటారు. ఇండియాలో మనం వాళ్ళని నక్సలైట్స్ అని పిలుస్తాం. సో హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. మరి నక్సలిజం అని పేరు ఎలా వచ్చింది అంటే యాక్చువల్ గా వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ అని ఒక విలేజ్ ఉండేది ఫ్రెండ్స్. సమ్వేర్ అరౌండ్ 1967 అక్కడ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ అవుతుంది. ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ లో లైక్ peasants were revolted through violent mechanisms by following the ideology of Maoists. So అలా మనకి ఈ నక్సలిజం అనే పేరు వచ్చింది. ఈ ఆరిజిన్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఇండియా అనేది తెలంగాణలో జరిగింది ఫ్రెండ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్వేర్ ఇన్ బిట్వీన్ 1946 to 51 మధ్యలో తెలంగాణ పీజన్ రెబిలియన్ అవుతుంది త్రూ వాయిలెంట్ మెకానిజం. And that became peak in 1967 as we already saw that it is in Naxalbari village. Andukani Naxalism ane peru vachindi. This rebellion was suppressed by complete police force. And ee Naxalite movement anedi Charu Majumdar and his associates Kanu Sanyal and Jungle Santal were leading these rebellion. And Chinese media have projected this movement as Spring Thunder. General ga China's founding father was Mao Zedong. Tana ideology follow avaya vallandarni Maoists ani antaru. Kani intakante different approaches and different mechanisms follow cheskuntu like even your Naxalism emerged in India. The next topic is regarding NEET examination, National Entrance Cum Eligibility Test. ఈ ఎగ్జామ్ లో ఈవెన్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్స్ కూడా అపియర్ అవ్వచ్చు అండర్ జనరల్ కేటగిరీ స్టేటస్. దిస్ ఇస్ ద న్యూస్. సో ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరు? నాన్ రెసిడెంట్ ఇండియాస్ కి అండ్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి డిఫరెన్స్ ఏంటి? యూ హ్యావ్ టు నో ఇట్. నాన్ రెసిడెంట్ ఇండియాస్ నేమ్ ని బట్టే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎన్ఆర్ఐస్ ఆర్ అన్ ఇండియన్ సిటిజన్ ఇట్ సెల్ఫ్, కానీ ప్రస్తుతం వాళ్ళు అబ్రాడ్ లో ఉంటున్నారు. దోస్ ఆర్ కన్సిడర్డ్ as NRIs. దెన్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అలా కాదు. దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీలో ఉన్న సిటిజన్స్ కాకపోతే వాళ్ళకున్న సర్టన్ కేటగిరీస్ ద్వారా వాళ్ళకి స్పెషల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఇండియాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ OCI కార్డ్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ అంటారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ as a లాంగ్ టర్మ్ వీసా. అంటే ఇట్ ఈస్ అ వీసా పర్మిషన్ గివెన్ టు ద మూవ్ టు ద అదర్ కంట్రీస్, రైట్? వీసా. OCI కార్డ్ ఏంటి అని అంటే జనరల్ గా వేరే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఇండియాకి ట్రావెల్ చేసినప్పుడు కంటే OCI కార్డ్ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ వర్ వెరీ వెరీ లిమిటెడ్. అండ్ వేరే ఫారెన్ నేషనల్స్ తో పోలిస్తే OCI కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దే కెన్ బై ద ప్రాపర్టీ హియర్, దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎగ్జామినేషన్స్, దే కెన్ ఇన్వాల్వ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సర్టన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ వర్ గివెన్ మోర్ టు ద OCI కార్డ్ హోల్డర్స్. వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు? సర్టన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. లైక్ దే మే బి ఇండియన్ సిటిజన్ బట్ వాళ్ళు రినౌన్స్ ఆర్ క్యాన్సిల్ చేసేసుకున్నారు అండ్ నౌ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ అనదర్ కంట్రీ. అలాంటి కేటగిరీ కూడా OCI కిందే వస్తుంది. అండ్ మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు, దట్ ఈస్ వాట్ కమెన్స్మెంట్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యూషన్, అప్పుడు వాళ్ళు ఇంతకు ముందు ఇండియా మనకి బైఫర్కేట్ అయింది కదా ఫ్రెండ్స్, లైక్ పాకిస్తాన్ అండ్ ఇండియా. సో ఎనీ అదర్ ప్లేసెస్ ఇండియాకి సంబంధించిన ప్లేసెస్ లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు బయట ఉన్నారు. సో కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు, దట్ ఈస్ వాట్ ఇన్ యువర్ 1950. ఎస్. సో అలాంటి మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా OCI హోల్డర్స్ కిందే వస్తారు. లైక్ ఇఫ్ అన్ ఇండియన్ సిటిజన్ హ్యావ్ మ్యారీడ్ టు ఎ ఫారెన్ నేషనల్ స్పౌసెస్, లైక్ దే మే బి వైఫ్ ఆర్ దే మే బి హస్బెండ్, వాళ్ళు అట్లీస్ట్ 2 years అయింది మ్యారేజ్ చేసుకొని అన్నా కూడా దాట్ చిల్డ్రన్ విత్ అట్లీస్ట్ 1 ఇండియన్ పేరెంట్ ఆర్ 1 ఇండియన్ గ్రాండ్ పేరెంట్స్, ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కింద రావచ్చు. The next topic is regarding gender diversity in legal education.
ఉమెన్ ఎంపవర్మెంట్ టాపిక్స్ అయినా ఉమెన్ రిలేటెడ్ టాపిక్స్ అయినా మనకి జనరల్ స్టడీస్ లో చాలా ఇంపార్టెంట్. లైక్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, రోల్ ఆఫ్ ఉమెన్ పోయట్స్ ఇన్ యువర్ రిగ్వేదిక్ టైం పీరియడ్. ఏన్షియంట్ లో అండ్ మిడివల్ టైం పీరియడ్ లో ఎవరైనా ఉమెన్ రూలర్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళ రోల్ ఏంటి, ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ జనరల్ స్టడీస్ మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్. సో ఇప్పుడు లీగల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జెండర్ డైవర్సిటీ అనేది తక్కువగా ఉంది. సో దాట్స్ వాట్ యువర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా is disclosing certain information. Like, it's your right, it's not a matter of charity. Enough of this thousands of years of suppression. These are the exact wordings of our Chief Justice of India, Justice Ramana Garu. And Chief Justice of India backs 50% quota women in judiciary. Ante mana judiciary lo women ki 50% quota anedi Chief Justice of India garu సపోర్ట్ చేస్తున్నారు. సో సర్టెన్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ఉమెన్స్ రోల్ ఇన్ జుడిషియరీ. హై కోర్ట్స్ లో ఎంతమంది ఉమెన్ జడ్జెస్ ఉన్నారో తెలుసా ఫ్రెండ్స్? ఇట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ 11.5%. అండ్ సుప్రీం కోర్ట్ లో మనకి 33 జడ్జెస్ ఉంటారు కదా, అందులో ఓన్లీ 4 ఆర్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. అండ్ ఓవర్ లైక్ అడ్వకేట్స్, ఇండియా మొత్తంలో 1.7 మిలియన్ అడ్వకేట్స్ ఉంటే అందులో ఓన్లీ 15% ఆర్ ఉమెన్. And even state bar councils ఉంటాయి కదా, అందులో only 2% are elected representatives are women. And bar council of India లో అయితే మాత్రం అసలు there is no woman member in bar council of India. So all these gender related issues have to be solved even in judiciary. The next topic is women in legislature. ఇప్పుడే women in judiciary చూసాం కదా friends. Now it is time for legislature, but it is all over the world. According to a survey, Rwanda, which is an African country, has the highest proportion of women parliamentarians. Highest women parliamentarians kaadu friends, highest proportion ante percentage, that is 61%. Mana India Lok Sabha ki vaste, we have already 543 seats in Lok Sabha. Out of 543, only 78 are women parliamentarians, that is almost 14.3%. And states MLAs లో ఉమెన్ ఎమ్మెల్యేస్ ఎంతమందికి వస్తే, లైక్ అకార్డింగ్ టు a survey between 2012 to 2021, out of 31 states and union territories లో 24 states and union territories లో less than 10% of women MLAs are there. So you have also list of women MLAs according to state wise, but don't need to remember all the things. Rajasthan, West Bengal top lo nilchindi with 13.2%, even though it is very, very less. And Andhra Pradesh koste 9.3% maatrame. Telangana is much lower than Andhra Pradesh, that is with 7.8% women MLAs only. And Nagaland is the state asalu okka woman MLA kuda leru friends. So these are the facts you have to remember regarding women in legislature. And one more thing, the first elected women majority parliament, ante parliament lo like mostly the women majority parliament, out of 63, 33 are women. So that is with 52.3%. Which country it is friends? Iceland. The next topic is regarding right to information activists. Activists evaraithe untaro on based on like larger public interest, certain information will be disclosed by them. Yes, so it may be sometimes against the government or against any public authority. So definitely if they disclose the information, they will have certain consequences too. See for example, look at the Bihar state. 2010 నుంచి ఇప్పటి వరకు పోలిస్తే almost 20 activists were killed, and only 2018 లో మాత్రమే 6 activists were killed because they have disclosed the information which is in public interest. So right to information act gurinchi ippudu manam telusukundam. This act was launched in 2005. Generally we are the people who have elected the representatives. Vallu manani rule cheyamani maname vote chesam. So definitely we have every authority to know how they are ruling. Vallu ela rule chestunnaru, proper ga chestunnara leda, positives enti, even manam kuda inputs ivvochu.
All these are our fundamental rights. So ఈ right to information అనేది కూడా మన యొక్క fundamental right under article 19. What is article 19 friends? Freedom of speech and expression. కానీ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో సర్టన్ ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి. దోస్ ఎగ్జంప్షన్స్ వర్ డిస్క్లోజ్డ్ ఇన్ సెక్షన్ 8 ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎగ్జంప్షన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అథారిటీ is maintaining certain confidential information regarding that authority itself. And ఈ confidential information ద్వారా ఎవరికి harm కూడా లేదు, but it have to be confidential in order to run this public authority. Then such matters can't be disclosed in public, so it is exempted. And one more thing, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని ఉంటుంది. ఈవెన్ మన సివిల్ సర్వెంట్స్ కూడా ఇందులోనే వస్తారు ఫ్రెండ్స్. గవర్నమెంట్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ జరిగితే as we are part and parcel of government, we will be helping them to do or to execute the policies or implementations. Official Secrets Act prakaram akkada jarigeti evi manam bayata cheppakududu. This is one more thing. So certain things are exempted to be disclosed, but on public interest, if public are demanding and the information disclose cheyakapothe something large bad activities may happen, then these exemptions will be cancelled. Ante kachithanga aa information ni bayatiki cheppalsinde. So right to information act prakaram certain sumo disclosure of information kuda undi. Like each public authority ఎవరు అడగక ముందే they have to disclose certain information publicly regarding the public authority. What are the services they are providing and వాళ్ళు ఎప్పటి వరకు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, హౌ ఫార్ దే రీచ్ టు ద గ్రాస్ రూట్ లెవెల్, అండ్ సర్టన్ అనలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యావ్ టు బి డిస్క్లోజ్డ్ బై సుమోటో. అంటే వాళ్ళకు వాళ్ళే అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మనకి ఇన్ఫర్మేషన్ కమిషన్స్ కూడా ఉంటారు. అండ్ ఈవెన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విల్ బి అపాయింటెడ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు అ పర్సన్ హూ సీక్స్ ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఐ యాక్ట్. మన న్యూస్ పేపర్స్ లో చాలా వరకు న్యూస్ మనకి ఆర్టీఐ యాక్ట్ ప్రకారమే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ యువర్ ఉమెన్ ఇన్ లెజిస్లేచర్, ఉమెన్ ఇన్ జుడిషియరీ ఆర్ సర్టన్ మెనీ పాయింట్స్ ఇన్ న్యూస్ మీకు వచ్చేవి వాళ్ళు పిటిషన్ పెడతారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం. సో అండ్ సో పబ్లిక్ అథారిటీకి పిటిషన్ పెడితే దే విల్ బి గివింగ్ దట్ ఇన్ఫర్మేషన్. Your next topic is regarding Zojila Tunnel work. ఈ జోజిల్లా టన్నల్ వర్క్ అనేది కంప్లీట్ అయితే దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏషియాలోనే లాంగెస్ట్ బై డైరెక్షనల్ టనల్. అండ్ ఈ టనల్ ఏ ప్లేసెస్ ని కనెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్? ఇట్ విల్ బి కనెక్టింగ్ లడక్ అండ్ శ్రీనగర్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ లొకేటెడ్ at almost 11,578 above the sea level. It's very very important. ఈ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇట్ మే బి కంప్లీటెడ్ బై 2026 and it is almost 13.5 kilometers tunnel. Actually గా లడక్ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి అంటే almost it takes 3.5 hours to travel, but ఈ టనల్ కట్టడం వల్ల this will be reduced to only 15 minutes. These are certain important facts.